హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ బ్రోస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ 2025 సీజన్లో జరిగిన మ్యాచ్ గురించి రివ్యూ. కేకేఆర్ తరపు నుండి అజింక్య రహానే కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అండ్ రజత్ పటిదార్ ఆర్సీబీ నుండి. అండ్ రజత్ పటిదార్ కొత్త కెప్టెన్ ఆర్సీబీకి. సో బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్, సో అన్ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్. ఈవెన్ దో తనకు రంజీ ట్రోఫీ అండ్ ముస్తాక్ అలీ ట్రోఫీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇక్కడ ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యారు రజిత్ పటిదార్. సో తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. సో బ్యాటింగ్ కేకేఆర్ చేయాల్సి వచ్చింది. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే కేకేఆర్ డికాక్ని త్వరగా కోల్పోయింది. హ్యాజల్వుడ్ మంచిగా పెర్ఫామ్ చేశారు. అండ్ స్పిన్ బౌలింగ్కి అంతగా అనుకూలించలేదు ఈ పిచ్. మనం ముందు వీడియోస్లో ఉండి డిస్కస్ చేసాం కదా, ఇంతకుముందు స్పిన్ పిచెస్కి బాగా అనుకూలించేది. బట్ ఈ కొత్త వికెట్ బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. సో అజింక్య రహానే అండ్ నరేన్ చాలా బాగా అద్భుతంగా ఆడారు. ఒకానొక సందర్భంలో 11-12 రన్ రేట్ వరకు వెళ్ళింది. అండ్ మిగతా బ్యాట్స్మెన్స్ అంతగా ఏం పర్ఫామ్ చేయలేదు. కమింగ్ టు ద ఆర్సీబీస్ బౌలింగ్ అటాక్, కృణాల్ పాండ్యా మంచిగా బౌలింగ్ చేశాడు. అండ్ తను తీసిన వికెట్ ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. సో అందరూ బూస్టప్ చూడొచ్చు టీంలో. ఆఫ్టర్ దట్ చాలా వికెట్స్ పడ్డాయి. శ్రేయాస్ శర్మ ఈవెన్ దో తను చాలా పర్ఫెక్ట్ చేసినా కూడా ఒక భయంకరమైన బ్యాట్స్మెన్ అయినటువంటి ఆండ్రూ రసెల్ని అవుట్ చేశాడు. సో 174, 8 వికెట్స్. కోల్కతా నైట్ రైడర్స్ దెన్ బ్యాటింగ్ వచ్చినటువంటి ఆర్సీబీ అద్భుతంగా పవర్ ప్లేలో 6 ఓవర్స్లోనే 80 రన్స్ చేశాడు. అండ్ ఫిల్ సాల్ట్ మంచిగా పర్ఫామ్ చేశాడు. అండ్ విరాట్ కోహ్లీ కూడా మంచిగా పర్ఫామ్ చేశాడు. ఒక విషయం అర్థం కాదు ఏంటి అంటే భువనేశ్వర్ని ఎందుకు వీళ్ళు ఆడించలేదు అన్నది. బట్ ఈవెన్ దో చాలా అద్భుతంగా ఆడారు. దేవదత్ పడిక్కల్ అనుకున్నంతగా ఏం రాణించలేదు. రజత్ పటిదార్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 21 రన్స్ రావడం అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. అది ఫామ్లో ఉన్నటువంటి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 21 రన్స్ రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. అది ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే పేస్ బౌలింగ్లో మంచిగా పెర్ఫామ్ చేస్తున్న టైంలో నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి ఒక సందర్భంలో ఇబ్బంది పెట్టారు. దెన్ లియామ్ లివింగ్స్టన్ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ విన్నింగ్ షాట్ 4. సో ఆర్సీబీ గెలిచింది. మ్యాచ్లో చూసుకుంటే అజింక్య రహానే పర్ఫామ్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. అండ్ విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ 2 సిక్సెస్ కొట్టాడు. అతి అద్భుతంగా కొట్టాడు. అది చాలా చూడడానికి కనువింపుగా అనిపించింది. అజింక్య రహానే అయితే సూపర్ సిక్సర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఫిల్ సాల్ట్ ఆన్ ద గో ఫోర్స్. స్ట్రైక్ రేట్ వచ్చేసి రజత్ పటిదార్ 216/17 అనుకుంటా. సో ప్రీవియస్ మ్యాచెస్ వరుసగా 4 మ్యాచెస్ కేకేఆర్ తోటి ఆర్సీబీ ఓడిపోయింది. ఈసారి గెలిచారు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ విన్ ఇన్ దిస్ ఐపీఎల్ సీజన్. రేపు మళ్ళీ సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ కూడా ఉంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.